చాలా స్పెషల్, చాలా డిఫరెంట్ రెసిపీ తీసుకొచ్చానండి. మఖానాతో ఇంత రిచ్గా, ఇంత టేస్టీ కుర్మా చేయొచ్చా అని మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ చేయాలనిపిస్తుంది. కాబట్టి వీడియో చివరి వరకు చూసేయండి. మఖానాను ఒక 2 కప్పు వరకు తీసుకొని కొద్దిగా నెయ్యి వేసి వేపుకోవాలండి. ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ని ఒకటి వేసుకొని, అదేవిధంగా మిర్చిని ఒక 4 వరకు మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి టమాటాను కూడా ఒక 3 వరకు తీసుకొని మధ్యలోకి కట్ చేసుకొని వీటిని ఆయిల్లో నెమ్మదిగా వేపుకొని మనం మగ్గించేసుకోవాలండి. ఎక్కువ టైం అయితే పట్టదు. పండు టమాటా తీసుకుంటే మనకి ఈ కర్రీకి మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. ఇప్పుడు ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత దీన్ని చల్లార్చుకొని మనం మిక్సీ గిన్నెలోకి మనము వీటినన్నిటిని యాడ్ చేసేసుకుందామండి. మన ఛానల్లో చాలా రెసిపీలు ఉన్నాయి, ఖచ్చితంగా చూడండి. షార్ట్ వీడియోలు, లాంగ్ వీడియోస్, ట్రావెల్ వీడియోస్ కూడా ఉన్నాయండి. ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మనం ఈ విధంగా మెత్తగా మనము స్మూత్గా పట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఇంకొక పేస్ట్ వచ్చేసి మనకి ఎండు కొబ్బరి, అదేవిధంగా కాజు అండి. కాజును ఒక 20 మినిట్స్ మనము ఈ విధంగా వాటర్లో వేసి నానబెట్టుకున్నామంటే మనకి మంచి పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇందులోకి కొంచెము గసగసాలను కూడా యాడ్ చేయాలి. మరీ ఎక్కువ వేయకూడదండి, టేస్ట్ మారిపోతుంది. సో కొంచెము వేసుకొని దీన్ని కూడా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇంకొక కడాయి తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపుల దినుసులు వేసుకొని, అదేవిధంగా చిన్నగా తరిగిన ఆనియన్ ఒక పెద్ద సైజు వరకు తీసుకొని వీటినన్నిటిని దూరగా వేపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి పసుపును, అదేవిధంగా అల్లాన్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం ఈ విధంగా కలుపుకోవాలి. ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉంచుకొని అప్పుడు మనము టమాటా, మిర్చి పేస్ట్ ఉంది కదా, దీన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి. ఇందులోకి కొంచెము వాటర్ని కూడా రిమైనింగ్ది యాడ్ చేసేసి, అదేవిధంగా ఒక 4 టేబుల్ స్పూన్ వరకు పెరుగునండి. మనము పెరుగును చిలక్కొట్టి గడ్డల్లాగా ఆ విధంగా లేకుండా ఈ విధంగా చేసి ఇందులోకి యాడ్ చేసి దీని అంతటిని కంటిన్యూగా ఒక 1 మినిట్ వరకు కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం ఒక 1.5 స్పూన్ వరకు వేస్తున్నానండి. మనము టమాటా, మిర్చి వేసుకున్నాం కాబట్టి కారాన్ని చూసుకొని వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ వరకు వేసాను. 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ను, అదేవిధంగా ధనియా పౌడరు 1/2 టేబుల్ స్పూను, దీంతోపాటు జీలకర్ర పౌడరు 1/2 టేబుల్ స్పూను, గరం మసాలా కూడా 1/2 టేబుల్ స్పూను వేసుకోవాలి. ఈ మసాలాలన్నిటినీ బాగా పట్టేలాగా మనము కలుపుకోవాలండి. మంచి అరోమా, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఖచ్చితంగా కుర్మా టైప్ కాదండి, మటన్ తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. అంత పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా మనకి ఆయిల్ అనేది కంప్లీట్గా పైకి తేలేంత వరకు మినిమం 4 to 5 మినిట్స్ అయితే ఖచ్చితంగా ఉంచాలండి. అప్పుడే వాటిలో ఉన్న పచ్చి వాసన పోయి ఆ మసాలాలు, గ్రేవీ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇందులోకి మనకు కాజు పేస్ట్ ఉంది కదా, కొబ్బరిది, ఈ టైంలో మనము యాడ్ చేసామంటే మనకి లాస్ట్లో మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా కలుపుకొని ఇందులోకి హాట్ వాటర్ అండి. మన కూల్ వాటర్ ఎప్పుడు యాడ్ చేయకూడదు. ఏ కర్రీ చేసినా మంచి టేస్ట్ అనేది కంటిన్యూగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనము హాట్ వాటర్ని యాడ్ చేయాలి. ఇక్కడ ఒక 1/2 గ్లాస్ వరకు యాడ్ చేశానండి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఒక 4 మినిట్స్ వరకు మగ్గించేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులోకి మఖానాను మనము యాడ్ చేసేసుకుందాము. అయితే మఖానా వేసినాక మరి ఎక్కువసేపు కూడా మనం ఉంచకూడదండి, ఎందుకంటే మఖానా ఈజీగా అందులో మెల్ట్ అయిపోయి మెత్తబడిపోతాయి. సో మనం అలా ఉండకుండా కొంచెం క్రిస్పీగా ఉండేలాగానే చూసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కసూరి మెంతిని కూడా కొంచెం వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకుంటే చేదు కూడా వస్తుంది. ఇప్పుడు ఇంకొక 1 మినిట్ వరకు అలా మగ్గించేసిన తర్వాత ఫైనల్గా ఇందులోకి చిన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి ఒక 1 మినిట్ తర్వాత మనం దించేసుకున్నామంటే ఎంతో టేస్టీకరమైన మన మక్కన్న కుర్మా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.